వందనాలు. కంటెంట్ క్రియేషన్ అనేది ఉపయోగపడుతుంది. కానీ కంటెంట్ క్రియేషన్లో చాలా పనులు ఉంటాయి. ఉదాహరణకి మనం మొదట ఒక స్టోరీ బోర్డు రాసుకోవాలి. అంటే ఏ కంటెంట్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి స్టోరీ బోర్డు రాసుకోవాలి. అదేవిధంగా మన వాయిస్ని ఎడిట్ చేసుకోవడం కోసం అడాసిటీ అనే దాన్ని మనం ఎక్కువగా వాడుతుంటాం. ఇది వాయిస్ ఎడిటర్గా ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా తీసినటువంటి వీడియోకి కావాల్సినటువంటి ఫొటోస్, చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అన్నీ కూడా ఈ పిక్సాబే అనే దాంట్లో నుంచి మనము డౌన్లోడ్ చేసుకుంటాం. అందులో కూడా మనకి ఏదైతే లైసెన్స్ ఉందో వాటిని మాత్రమే మనము తీసుకోవడానికి వీలవుతుంది. సో ఇవన్నీ చేసిన తర్వాత దీన్ని మనం ఇలాగా, ఇది వచ్చి క్యాంప్టాషియా అనేది యాక్చువల్గా పెయిడ్ వర్షన్ ఇది. సో దీంట్లో మనము ఒక మీడియాని ఇంపోర్ట్ చేసుకున్నటువంటి వీడియోతో మనము దాన్ని ఎడిట్ చేయవలసి ఉంటుంది. సో ఇవన్నీ కూడా చాలా రిస్క్తో కూడుకున్నటువంటి అంశాలు. అంటే ఆ వీడియోని మనము ఎడిట్ చేసుకోవడం కోసం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి, తర్వాత మనం ఫొటోస్, వీడియోస్ అన్నీ తెచ్చుకోవాలి. అలా వచ్చిన తర్వాత దీన్ని చాలా చక్కగా మనము వీడియో మొత్తాన్ని కూడా మనము ఎడిట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇవన్నీ చేయడానికి ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక సాఫ్ట్వేర్ వచ్చింది. యాక్చువల్గా చాలా ఉన్నాయి. అందులో బాగా మనకు ఉపయోగపడేది దాని పేరు క్లిప్చాంప్. సో క్లిప్చాంప్ అనేది ఒక అద్భుతమైనటువంటి సాఫ్ట్వేరు. అదేవిధంగా ఇది ఫ్రీగా పనిచేస్తుంది. సో ఉచితంగా మనకి ఏది కావాలంటే అది ఇస్తుంది. తర్వాత ముఖ్యమైనది ఏమంటే ఇది మైక్రోసాఫ్ట్ వారి ద్వారా తయారు చేయబడినటువంటి సాఫ్ట్వేర్ కాబట్టి మనకి ఎలాంటి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ గురించి కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉండదు. ఒక న్యూ వీడియోని మనము క్రియేట్ చేయవచ్చు. అదేవిధంగా మన దగ్గర కంటెంట్ లేదు, ఏది అంటే వాయిస్ లేదు, ఏది లేదన్నప్పుడు మనం అదే వీడియోని ఏఐ ఆధారంగా తయారు చేయవచ్చు. సో ఒక న్యూ వీడియో మనం తయారు చేయాలనుకున్నప్పుడు సేమ్ ఇంతకుముందు మీరు చూసినటువంటి క్యాంప్టాషియాలోగానే మీ హోమ్ పేజ్ అంతా కూడా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడికి ఇంపోర్ట్ మీడియాని మనం ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకొని, సో దాంట్లో ఉన్నటువంటి కంటెంట్కి ఎడిట్ మనం చేసుకుంటూ వీడియోస్ని సేమ్ ఎలాగైతే ఎడిట్ చేస్తామో అలా చేసుకోవచ్చు. సో అంటే మీడియాని ఇంపోర్ట్ చేసుకోవడం ద్వారా ఈ వీడియోని మనం ఈ టైం లైన్లోకి తీసుకొని వచ్చి అక్కడి నుంచి మనము ఎడిట్ చేసుకొని పోవడానికి వీలవుతుంది. సో ఇలా కూడా ఇది టైం లైన్లోకి తీసుకుంటాం. ఈ టైం లైన్లోకి తీసుకొని ఇది ఒక పిక్చరు, దీన్ని నేను వీడియోలాగా మనం మార్చుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ ఆడియో క్లిప్ని యాడ్ చేసుకుంటాను. ఇక్కడ టెక్స్ట్ ఏదైనా ఉంటే టెక్స్ట్ని కూడా ఇక్కడ యాడ్ చేస్తాను. అంటే దీనికి సంబంధించి ఇలా ఉంది. సో దీన్ని తీసుకొని నేను టెక్స్ట్ని యాడ్ చేసుకుంటాను. సో నాకు కావాల్సిన అనుగుణంగా దాన్ని పెట్టుకొని నేను చేసుకుంటూ వెళ్ళొచ్చు. రెండవది రికార్డ్ అండ్ క్రియేట్. అంటే ఇది మరొక గొప్ప ఫీచర్ దీంట్లో. సో స్క్రీన్ రికార్డర్ కూడా దీంట్లో ఇచ్చారు. ఇంతకుముందు నేను ఏదైతే ఇలాగా ఓబిఎస్లో మీకు చూపించానో దాన్ని కూడా దీంట్లో కంప్లీట్గా ఇచ్చారు. సో దీని ద్వారా ఏం చేయొచ్చు అంటే కెమెరా వేరే దాంతో వాడుతున్నారని వస్తుంది. ఓబిఎస్లో రికార్డ్ అవుతుంది కాబట్టి కాదు. సో ఈ విధంగా ఇక్కడ జరిగేటువంటి వాటిని అన్నింటిని కూడా మనం స్క్రీన్ రికార్డ్ ద్వారా కూడా తయారు చేసుకోవచ్చు. సో దీంట్లో కెమెరాను ఓపెన్ చేసుకోవచ్చు. కెమెరాను ఓపెన్ చేసుకొని అప్పటికప్పుడు మనం ఏదైనా వీడియో తయారు చేసుకోవాలని ఇప్పుడు షార్ట్స్ చేస్తుంటాం మనము, ఫ్రంట్ టు బ్యాక్ కామ్స్ ఓపెన్ చేసి అలా కూడా మనము చేసుకోవచ్చు. అదే ఇక్కడ చూడండి, స్క్రీన్ చేస్తే ఇక్కడ స్క్రీన్ రికార్డ్ అవుతుంది. అంటే వాయిస్ ఇప్పుడు నేను చెప్తున్నది కూడా వాయిస్ విండోస్ ద్వారా మనం ఇలా తీసుకుంటే మొత్తం కూడా స్క్రీన్ అంటే మనకు కనిపించే స్క్రీన్లా కూడా మనం వాయిస్ని కూడా ఇక్కడ రికార్డ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అంటే వీడియో స్క్రీన్ అంటే మనకు కనిపించే స్క్రీన్లా కూడా మనం వాయిస్ని కూడా ఇక్కడ రికార్డ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. రికార్డ్ చేసుకుంటే మన స్క్రీన్ షేర్ అంటాం కదా, అలాగా ఈ స్క్రీన్ షేర్ ద్వారా కూడా స్క్రీన్ షేరింగ్ కూడా దీంట్లో చేసుకోవచ్చు. అదేవిధంగా మరో ముఖ్యమైనది టెక్స్ట్ టు స్పీచ్. టెక్స్ట్ టు స్పీచ్ అంటే దీన్ని ఉపయోగించి ఇప్పుడు నేను మీకు ఈ చిన్న వీడియోని చెప్తాను. సో ఇక్కడ లాంగ్వేజెస్ చూడండి, చాలా లాంగ్వేజెస్ ఇక్కడ ఉన్నాయి. సో ఉదాహరణకి మనం తెలుగు టైప్ చేద్దాం. అయిపోయింది. ఇక్కడ కొంత టెక్స్ట్ని పెట్టమని అడుగుతుంది. సో ఇక్కడ నేను ఈ టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి ఇక్కడ ప్రివ్యూ ఉంది కదా, ఈ ప్రివ్యూ నేను చేసిన వెంటనే కొంతసేపటికి వాయిస్ మనకి వినిపిస్తుంది. ఇక్కడ కవిత్వం రాయబడటం లేదు, టైపు చేయబడుతోంది.
పద్యం అసువుగా జాలువారడం లేదు. ప్రశ్నలకు జవాబుగా మారి అంతరిస్తోంది. మట్టి వట్టిగా లేదు. మహా ఎస్టేటై భయపెడుతోంది. గాలి కలుషితమైతే నీరు బాటిల్లోకి చేరింది. వాన ఇంకిపోయింది, గొంతు ఎండిపోయింది. రైట్, ఇది వాయిస్ చూడండి. ఒకవేళ ఇది మేల్ వాయిస్లో మీరు వినాలనుకుంటే మేల్ వాయిస్ కూడా వస్తుంది దీంట్లో. ఇక్కడ కవిత్వం రాయబడటం లేదు, టైపు చేయబడుతోంది. టెంప్లెట్స్, దీంట్లో కావాల్సినన్ని టెంప్లెట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఉదాహరణకి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ టెంప్లెట్స్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత అదేవిధంగా ఇందులో మ్యూజిక్ ఉంటుంది, కావాల్సినంత మ్యూజిక్ ఉంటుంది. మీరు వాడేదంతా కూడా చిన్న చిన్న వీడియో లైబ్రరీ అంటే కొన్ని వీడియోస్ అంటే మనకి ఉదాహరణకి ఈ గ్రీన్ ఉంది. సో ఈ గ్రీన్ తీసుకుంటాం, ఇలా వస్తుంది ఇది. సో ఇది యాక్చువల్గా డైమండ్ ఉంది కాబట్టి ఇది అప్గ్రేడ్ అనుకుందాం. సో మనకి ఫ్రీది తీసుకుందాం. సో ఫ్రీ తీసుకుంటే ఇది ఉంది, యాడ్ టు మై మీడియా ఇస్తాను. టైం లైన్ కూడా యాడ్ చేయమని అడిగాం. సో ఇక్కడ టైం లైన్కి యాడ్ చేసాం. సో అదేవిధంగా యువర్ మీడియాలో నేను ఏదైనా ఒక ఫోటో తీసుకుంటాను. సో దాన్ని పెట్టి మనము ఎలా చేయొచ్చు కూడా చూపిస్తాను. ఇది నా ఫోటోనే తీసుకుంటా. ఇక్కడ పెట్టి నేను ఇప్పుడు ప్లే చేస్తున్నాను. ఇలాగా మనం వీడియోకి మీరు వెళ్ళే కొద్దికి ఎన్నో రకాలు దీంట్లో వీడియోస్ ఉంటాయి, ఓవర్లేస్ ఉన్నాయి, సబ్స్క్రైబ్ ప్యానల్స్ ఉంది. అంటే ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి మనము మళ్ళీ తయారు చేసుకోకుండా ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి అనేది డిస్ప్లే అవుతుంది చూడండి. ఇమేజెస్ ఉంది, అంటే కావాల్సినటువంటి ఇమేజెస్ మనం ఏదైనా బయట నుంచి ఏది తెచ్చుకోని అవసరం లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఇమేజెస్ అన్నిటిని కూడా మీరు ఫ్రీ ఇమేజెస్ ఏదైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా మనం ఇక్కడ వాడుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇలాంటి ఇమేజెస్ ఉన్నాయి. దీన్ని యాడ్ టు మీడియా ఇస్తారు, అలాగే యాడ్ టు టైమ్ లైన్ ఇస్తారు, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అదే టెక్స్ట్ ఇంతకుముందే మీకు చూపించాను, టెక్స్ట్ రకరకాల యానిమేషన్స్తో చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించి గ్రాఫిక్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే, సో గ్రాఫిక్స్ లాంటిది షేప్ ఉంది, గ్రాఫిక్ దీని టైం లైన్కి యాడ్ చేస్తున్నాను. ఎక్స్పోర్ట్ ఉంది కదా, సో ఎక్స్పోర్ట్ చేస్తే ఇది వీడియోగా అవుతుంది. ఇక్కడ టైటిల్ ఇస్తారు, టైటిల్ నేను ట్రయల్ అని ఇస్తాను. సో ట్రయల్ ఇచ్చిన తర్వాత ఇచ్చాను. ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తే అది వీడియోగా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి 16.9 అనేది వైడ్ స్క్రీన్లో ఉంటుంది. అలా కాకుండా మీరు షార్ట్స్ రూపంలో చేసుకోవాలంటే 9.6 తీసుకోవచ్చు. అదేవిధంగా స్క్వేర్, ఇలా రకరకాల షేప్స్ కూడా ఇక్కడ ఉంటుంది. మన దగ్గర వీడియో ఉన్నప్పుడు మనం చేసేది. అలా కాకుండా ఇక్కడ టైటిల్ పెడుతున్నాను నేను, శాంపుల్ అంట. ఇక్కడ హాలిడే మెమరీస్ అన్నా. సో ఈ మెమరీస్ సంబంధించి మీ దగ్గర ఏమైనా ఫైల్ ఉంటే ఆ ఫైల్ని ఇక్కడికి తీసుకొని రండి అని అడుగుతుంది. ఈ వీడియో తీసుకుంటాను. వీడియో తీసుకున్న తర్వాత గెట్ స్టార్టెడ్. చూడండి ఆ వీడియో అంతా తీసుకుంటూ అది ఇక్కడ వీడియో లింక్ని క్రియేట్ చేయడము, దాన్ని డైరెక్ట్గా యూట్యూబ్కి లేదా డ్రైవ్కి ఎట్లా కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా శాంపుల్ వీడియో అది తయారవుతుంది, 1 మినిట్లో తయారైపోతుంది. సో ఈ విధంగా క్లిప్చాంప్ను ఉపయోగించి మనం అన్ని రకాల, యాక్చువల్గా ఇది ఒక ఛాంపియన్ లాంటిది. సో అందులోనూ మనకు ఉచితంగా లభిస్తుంది కాబట్టి అన్నిటినీ, అంటే మనం ఏదైతే ఇంతకుముందు మనం చెప్పుకున్న వాటి అన్నిటివేర్ ద్వారా మనము పొందడానికి వీలవుతుంది. సో మిత్రులారా, తప్పకుండా ఏఐ టూల్స్ని మన ఎడ్యుకేషన్ పర్పస్గా వాడుకోవడానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా మీరు చూసి ట్రై చేయండి. అందులో ముఖ్యంగా సిస్టంలో దీన్ని ట్రై చేస్తే మీరు తొందరగా నేర్చుకోవడానికి వీలవుతుంది. సో తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.